వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను అమ్ని. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా స్టూడెంట్స్ కు సంబంధించి అసలు ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది 10th ఇంటర్ తర్వాత. సో వాటికి సంబంధించి ప్రతిసారి గైడెన్స్ ఇస్తూ ఉంటారు మనకు సతీష్ సార్. ఈ రోజు టాపిక్ వచ్చేసి సార్. హాయ్ సార్. ఎస్, అయితే నెక్స్ట్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అసలు ఎప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి? ఇది యాక్చువల్గా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే మనం ఎప్పుడు 2025లో రాస్తాం కదా, అయితే 2026లో రాస్తాం కదా, ఇప్పుడు నుంచి కంగారు పడటం అనేసి ఎక్కువగా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది పీపుల్ కౌన్సిలింగ్కి మార్చిలోను ఫిబ్రవరిలోను మీరు అబ్జర్వ్ చేయండి. మన ప్రైమ్9 ఆఫీస్ దగ్గరికి వచ్చే వాళ్ళు అప్పుడు కడకలు ఉంటారు, ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటేనంటే ఈ ఎగ్జామ్ 2 నెలల ముందు 3 నెలల ముందు కంగారు పడిపోవడం, 4 నెలల ముందు ఏదో ర్యాంక్ వచ్చేయాలనుకోవడం చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఇప్పుడు 2025కి ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో పర్ఫెక్ట్గా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలండి. అది అంతే తప్ప హ్యూజ్ సిలబస్ ఉంటుందండి. ఒక్కొక్క ఎగ్జామ్ రాయడం వేరు, అకాడమిక్ ఎగ్జామ్ ఒక్కొక్క సబ్జెక్టు రాస్తాం వేరు, 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే అన్ని సబ్జెక్టులు మొత్తం సిలబస్ 3 గంటలు రాసేయాలి. మామూలుగా మీకు సబ్జెక్టులు అనుకోండి 10th ఇంగ్లీష్ ఒకసారి, మ్యాథ్స్ ఒకసారి, సైన్స్ ఒకసారి అలా రాస్తారు కాబట్టి అది వేరు. అంత సబ్జెక్ట్ని రాయాలి కాబట్టి దాని ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా ప్లానింగ్ కానీ సిలబస్ కానీ లేకపోతే నోట్స్లు రాసుకోవడం, ఆ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఈ ప్లానింగ్ లేకపోతే ఎవరైనా గైడెన్స్ తీసుకోవాలా, మెంటరింగ్ ఎవరైనా తీసుకోవాలా, ఇవి దయచేసి 2025లో ఎవరైతే జేఈ కానీ లేకపోతే నీట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాస్తారో, ఎనీ ఎగ్జామ్ గ్రూప్స్ కానీ లేదా సివిల్ సర్వీస్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో ఇప్పుడు సీరియస్గా చదవాల్సినటువంటి తరుణం ఈ టైంలో. ఇంకా మనకి ఎలాగ టైం ఉంది కదా, 8 నెలలు 9 నెలలు అన్న నెగ్లిజెన్సీ కానీ మనం చేసినట్లయితే, ఇప్పుడు రిలాక్స్ అయినట్లయితే లాస్ట్లో ప్రెజర్ టెన్షన్ ఎక్కువైపు ఇబ్బంది పడతారు అంతే. అండ్ అదే విధంగా అసలు ఆ సిలబస్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? అదేనంటే ఇప్పుడు దాకా అతను ఎంతవరకు చదివాడు, అతనికి ఉన్న నాలెడ్జ్ ఏంటనేది అసెస్మెంట్ చేయాలి కదండి. ఇప్పుడు అంతే కదండి, ఫర్దర్గా చేయాలంటే. ఆల్రెడీ సిలబస్ కొంతమంది చదివేసి ఉంటారు, కొంతమంది సగంలో ఉంటారు, కొంతమందికి సరైన కాన్ఫిడెన్స్ ఉండదు, రకరకాల కారణాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి టీచర్స్ కానీ లేకపోతే ఎవరైనా గైడ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ రిలేషన్స్లో కానీ ఎవరైనా ఎగ్జామ్స్ క్రాక్ చేసినటువంటి ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ సహాయం తీసుకుని కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఓకే మనం ఎలాంటివి చదవాలి, సిలబస్లో అన్ని చదవగలమా లేకపోతే కొన్ని వదిలేయాలా లేకపోతే కొన్ని చదవగలమా, ఇట్లాంటివి ఏదైతే ఉంటుందో కొంత ప్లానింగ్ చేసుకుని సిలబస్ మొత్తాన్ని కొంతమంది చదవలేకపోవచ్చు అండి, కొన్ని సెలెక్టివ్ స్టడీ అంటారు. సో ఇట్లాంటి ప్లానింగ్ అనేది డెఫినెట్గా ఇప్పుడు దాకా ఉన్నటువంటి నాలెడ్జ్, ఇప్పుడు దాకా ఉన్నటువంటి సిలబస్, ఇప్పుడు దాకా ఎలాగ మీరు ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆలోచన చేసి ఫర్దర్గా ఇంకా ఎంత టైం ఉంది, 8 నెలలు ఉందా, 10 నెలలు ఉందా, లేకపోతే 1 year ఉందా అన్నది ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఎవరైనా నాకు తెలిసినటువంటి వ్యక్తులతో కొంచెం గైడెన్స్ తీసుకుని ముందుకెళ్తేనే బెటర్గా ఉంటుంది. తీసుకుందాం. పాండురంగారావు. నమస్తే అండి పాండురంగారావు గారు. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. పాండురంగారావు గారు సార్ నమస్తే సార్. మీ డౌట్స్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు లైన్ లోనే. సార్ నమస్తే సార్. మా పాప ఓఎల్పి 62 కంప్లీట్ సార్, ఐఎస్పి సార్. పాపకు జీమాట్ లో 680 వచ్చేది సార్. ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఏమైనా ఉండదు సార్? కాదండి, ఇప్పుడు ఏం చదువుకుందండి అమ్మాయి? ఎక్స్పీరియన్స్, అమ్మాయి చదువుకున్న చదువు, అక్కడ జీపీఏ, జాబ్ ఎక్స్పీరియన్స్ అంటే మిగతా విషయాలు కూడా చెప్పండి. అంటే గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివింది, జీపీఏ ఎంత వచ్చింది? గ్రాడ్యుయేషన్ గూడూరు సార్, గూడూరు బీటెక్ చేసింది సార్, సిఎస్సి. ఎప్పుడు చదివిందండి? 24 సార్. 24లో. సో మీరు అప్లై చేసింది వైఎల్పీకి అప్లై చేశారా? ఓఎల్పి ఫస్ట్ రౌండ్ అప్లై చేసి అయిపోయింది సార్. ఓకే. 10th వచ్చి 98 ఉన్నారు సార్. గ్రాడ్యుయేషన్ అండి? గ్రాడ్యుయేషన్ 90 సార్. అంటే 680 బార్డర్ స్కోర్ అండి. యాక్చువల్గా మీరు చెప్పిన ప్రొఫైల్కి జనరల్గా 720 అట్లా ఉన్నట్లయితే బాగుంటుంది. బట్ ఛాన్సెస్ 50-50 అని చెప్పొచ్చు అండి, కొంచెం తక్కువనైనా చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా సిన్సియర్గా ట్రై చేయొచ్చు. లేదన్నా కూడా మళ్ళీ జీమాట్ని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అయినా కూడా జాబ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ డైరెక్ట్గా పీజీపీ ప్రోగ్రామ్ కూడా అప్లై చేసి వెళ్ళొచ్చు. బట్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంటే ఫుల్ ప్లెజ్డ్గా నేను చెప్పలేను, ఎందుకంటే ఇంటర్వ్యూ స్కిల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప షార్ట్ లిస్ట్ అయితే అవకాశాలు అయితే మాత్రం 50-50% ఉంటాయండి. సరే, అయితే కొంతమంది పిల్లలకి చదవాలి అనే తాహత ఉంటుంది,
బట్ ఏంటంటే వాళ్ళకి అసలు సిలబస్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఆ చదివింది అసలు ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ లో మర్చిపోతారు. కొంతమంది ఎంత ప్రిపేర్ అయినా కూడా వన్స్ ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఏం చదివాం అసలు వాళ్ళు చదివింది కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అసలు ఏంటి అంటే దీనికి సంబంధించి? చదవడం వేరు, నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ చేసుకుని విధానం వేరు, రీకాల్ చేయడం వేరు. ఇవన్నీ డిఫరెంట్ టెర్మినాలజీ అండి. అంటే అందువల్లనండి చదవడం అంటే బాగా మీకు క్లారిటీ ఉందనుకోండి, చదివిన దాని మీద కాన్సెప్చువల్ గా క్లారిటీ ఉందనుకోండి, మర్చిపోరు. ఎక్కువగా చదివేటప్పుడు అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా కాన్సెప్ట్స్ వచ్చని అనుకుంటారండి. యాక్చువల్గా చాలా మంది కాన్సెప్ట్స్ రావు వాళ్ళకి. ఇప్పుడు ఫార్ములా ఉందనుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకుంటాడు, ఫార్ములా ఎలా వచ్చింది అనేది చెప్పలేడు. ఫార్ములా కూడా ఎలా వచ్చిందో చెప్పగలగాలి. ఆ థియరీ చేసేటప్పుడు ఇది ఎలాగా ఉంది అన్నది ఆ థియరిటికల్ గా ఫార్ములా వెనకాల ఉన్న బేసిస్ ఏదైతే ఉందో అలాంటివి కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులకి జనరల్గా ఇలా మర్చిపోవడం కానీ తప్పులు చేయడం కానీ చేయరు. అంటే ఎలా చేయాలి నేర్చుకున్నవాడు నార్మల్ లెవెల్ అండి. వై హౌ అన్న క్వశ్చన్, వై అన్న క్వశ్చన్, 2 క్వశ్చన్లు కదా. హౌ అంటే హౌ టు డూ ఇట్, అది నార్మల్ పీపుల్ చేస్తారు. టీచర్ చెప్తాడు, అర్థమవుతుంది, చదువుతారు, గుర్తుంటది. బట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా అప్లై చేయలేరు. వై అన్న క్వశ్చన్ వేసుకున్నవాడు తెలివైనడు. ఇది ఇంతకీ ఇలాగే ఎందుకు చేయాలని క్వశ్చన్ వేసుకుంటాడు చూసారా. మీరు పని చేశారనుకో, ఈ పని ఇలాగే ఎందుకు చేయాలి, ఇంకో రకంగా ఎందుకు చేయకూడదని ఆలోచన మీకు వచ్చింది అంటే మీరు కరెక్ట్గా ఉన్నట్లెక్క. అంటే ఇలాగే ఎందుకు చేయాలని అన్నారంటే మీకు అర్థమైనట్టు కదా. ఫస్ట్ మీకు అర్థం కాక ఇప్పుడు ఈ వంటని కూర వండుతూ నేర్చుకున్నారు మీరు, దీన్ని ఇలాగే ఎందుకు చేయాలంటే వేరే రకంగా చేయకూడదని అడిగారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ముందు అది వచ్చినట్టు. అంటే మీరు దెన్ స్టిల్ యు ఆర్ గోయింగ్ ఫర్ 1 more step బియాండ్ దట్ అనమాట. సో అందువల్ల ఏంటంటే చదివి విధానంలో మార్పులు చేసుకుంటే తప్ప ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుంది తప్ప చదివినంత మాత్రాన్ని గమ్మున వెంటనే రీకాల్ అయిపోతుంది, మెమొరైజ్ చేసి చేద్దాం అన్నటువంటి విధానం కరెక్ట్ కదండి. అలా ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పోవాలండి. అంటే గుర్తుపెట్టుకోవడం, దాన్ని మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయడం కాకుండా ఇన్ డెప్త్ లో దాన్ని పూర్తిగా కాన్సెప్చువల్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే తప్ప అవ్వదండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, సుధారాణి గారు. నమస్తే సుధారాణి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, బాబు బీటెక్ మొన్న 24 బ్యాచ్ లో బీటెక్ అయింది సార్. ఓకే. ఎంటెక్ కి అంటే వాడి జీజీపీ తక్కువ ఉంది సార్, 5.31 సార్. ఎంటెక్ లో జాయిన్ చేయాలి, మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు కదా. ఏ కాలేజ్ అయితే బాగుంటది, మీరు సజెస్ట్ చేస్తే బాగుందండి. బీటెక్ ఎక్కడ చదివాడండి, ఏ బ్రాంచ్? సార్ బీటెక్ ఎక్కడ చదివాడు, ఏ బ్రాంచ్, ఎంత? శ్రీకాకుళం సార్, మన రాజాము జిఎంఆర్ఐటి సార్. అవునండి. బ్రాంచ్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ అంటే బీటెక్ సిఎస్సి సార్. ఓకే. జనరల్గా అంటే చాలా కాలేజెస్ బీటెక్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అలా జనరల్గా కంప్యూటర్ సైన్స్ సీట్లు, ఎంటెక్ సీట్లు మంచి కాలేజీలో అసలు సీట్లు ఇవ్వరు ఫస్ట్ ఫండమెంటల్గా. సో 5.5 ఎలా వచ్చిందో అది అసలు ఆశ్చర్యకరంగా. మరి చదివాడా, చదవకుండా ఇంకేమైనా చేశాడు? ఆ కాలేజీలో మామూలుగానే జీపీ కొంచెం బాగానే వస్తాయి, అంత టఫ్ కరికులమ్స్ కూడా ఉండవు అవి. బట్ ఎనీవే అయిపోయింది కాబట్టి మన సలహా అయితే ఇవ్వాలి. కాబట్టి నా సలహా అయితే ఏంటంటేనంటే ఓన్లీ గేట్ ఎగ్జామ్ రాసి గేట్ స్కోర్తో మాత్రమే ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళు బీటెక్ పర్సెంటేజ్, 12th పర్సెంటేజ్, 10th పర్సెంటేజ్ చూడరు. కొన్ని కాలేజీలు ఏంటంటే బీటెక్ పర్సెంటేజ్ కూడా చూస్తారు, కలుపుతారు. గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ కానీ పిల్లలు రాసినట్లయితే, ఈ అబ్బాయి రాసినట్లయితే, అందులో కానీ మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు చూడండి ఇప్పుడు జేఈ లాగా అనమాట, 90 ఉన్నా 75 ఉన్నా ఒకటే అడిగి. ఇప్పుడు నీట్ ఉందనుకోండి, 50% మార్కులు ఉన్నా 95 ఉన్నా ఒకటే, వాళ్ళు ఓన్లీ నీట్ ర్యాంక్ బట్టి ఎంబీబీఎస్ సీట్ ఇస్తారు. మీరు ఇంటర్మీడియట్ మార్కులతో పని ఉండదు. అట్లాగే ఇతనికి ఆల్రెడీ ప్రొఫైల్ ఇది. కానీ నిజంగా రాజాం కాలేజీలో చదివి 55% వచ్చినటువంటి విద్యార్థి గేట్ లాంటి ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ చేయగలడా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. అది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఆ స్టూడెంట్ని మరి అతను టెక్స్ట్ బుక్స్ అనే ఉంది, నాకు ఆ జీపీ వచ్చిందంటే టెక్స్ట్ బుక్స్ కాకుండా మామూలుగా చదువుకుంటాడు. కొంచెం గేట్ ఎగ్జామ్ రాసే వెళ్ళగలడు. అందువల్ల మంచి కాలేజీ చెప్పండి అంటే మంచి కాలేజీ నేను చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది. చాలా మంచి కాలేజీలు ఉన్నాయి, కానీ ఆ కాలేజీలో సీట్ రావాలి. మంచి కాలేజీ అంటే IIIT ఢిల్లీ సపరేట్గా ఎగ్జామ్ పెడతారు, గేట్తో పని ఉండదు. హైదరాబాద్ కానీ లేదా బిట్స్ పిలాని వాళ్ళు కానీ, లేకపోతే స్టేట్ పీజీ సెట్ అని ఉంటుందండి, పీజీ సెట్ కానీ, లేకపోతే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాంటి కాలేజీలో ఏదైనా ఎగ్జామ్ రాసి ఏదైనా వెళ్ళాలి. లేదు ఇంకా మంచి కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే ఇంకా డబ్బులు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో ఎంటెక్ వెళ్ళిపోవాలి. ఏదైనా బెంగళూరులో జనరల్గా ఏదైనా ఎంఎస్ రామయ్య, ఆర్వీ కానీ, బిఎంఎస్ కానీ, లేకపోతే ఇక్కడ పిఎస్సీ కానీ ఉండే, లేకపోతే కొన్ని కాలేజీలు చెన్నైలో ఉన్న కాలేజెస్లో ఏంటంటే మేనేజ్మెంట్ కోటా ఉంటాయండి. ఆ మేనేజ్మెంట్ కోటాకి జనరల్గా వెళ్ళేదైనా అమౌంట్ 10 లక్షలు ఎంతో కొంత అమౌంట్ పెట్టితే వాళ్ళు సీట్లు ఇస్తారు. ఇంకెతను వల్ల అవ్వదు, ఎగ్జామ్ రాయలేడు అనుకుంటే ఇంకా అలాగే ఏదైనా మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయాలి తప్ప నిజంగా అతను మంచి కాలేజీకి వెళ్ళాలంటే బీటెక్ పర్సెంటేజ్తో సంబంధం లేకుండా వెళ్ళగలిగే కాలేజీలు గేట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ సార్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, తీసుకుందాం. సూర్య వైజాగ్ నుండి. నమస్తే సూర్య గారు. హలో మేడం. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. హలో సార్.
చెప్పండి హలో నమస్తే సార్. చెప్పండి హలో చెప్పండి చెప్పండి, వినపడుతుంది సూర్య. హలో సార్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే. ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎలా వెళ్ళాలని కొంచెం సజెస్ట్ చేస్తారు. ఎంపీసీ చదువుతున్నావా? ఎంపీసీనా? ఎంపీసీ బ్రాంచ్ అయినా చదువుతున్నావు నువ్వు? అవును సార్, ఎంపీసీ బ్యాచ్ చదువుతున్నాను. సూర్య, మీరు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేకపోతే దాని నుండి కొంచెం దూరమైన వచ్చి మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది ఆడియో. మేడం చెప్పండి మేడం. అదే ఎన్డీఏ ఎగ్జామ్ డెఫినెట్గా ఇస్ వండర్ఫుల్ ఎగ్జామ్ అండి. ఇయర్కి వచ్చి 2 times జరుగుతుంది. జనరల్గా మనకి అవును 16 సార్. ఈ ఎగ్జామ్ ఏదైతే మనకు ఉంటుందో, ఎవరైతే మీకు ఏజ్ గ్రూప్ 16.5 years అలా దాటుతుందో వాళ్ళు రాసేయచ్చు. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా రాయొచ్చు, సెకండ్ ఇయర్ అయిన తర్వాత అక్కర్లేదు. కాకపోతే ఎన్డీఏ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు రెగ్యులర్గా చదివి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా మొత్తం సోషల్ స్టడీస్ ఉంటుంది. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇలాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ముందు నుంచి కొంత ఆ ప్రిపరేషన్ విధానంలో చేయకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ జేఈ ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా మీకు వెళ్ళి ఉద్దేశం ఉంటే అవ్వదు. అడిషనల్గా మీరు ఏదైనా అరిహంట్ పబ్లికేషన్స్ వాళ్ళది మంచి బుక్ ఉందండి, అట్లాంటి జిఆర్బీ పబ్లికేషన్స్ కానీ, లేకపోతే ఈ 2 పబ్లికేషన్స్ వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సపరేట్గా మ్యాథ్స్కి సపరేట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్కి సపరేట్గా బుక్ ఉంటుంది, అట్లాగే మీకు అదర్ సోషల్ సైన్స్కి సపరేట్గా బుక్ ఉంటుందండి. కంబైన్డ్గా ఉన్న బుక్ తీసుకున్నా మీరు పర్వాలేదండి, పాత్ ఫైండర్ వాళ్ళది కూడా మీకు ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఏదైనా సోషల్ స్టడీస్ ఇలాంటివి కూడా చదివినట్లయితే 900 మార్కులకు ఉంటుంది. ఒక 375, 400 వస్తే క్వాలిఫై అవుతారు. తర్వాత ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది. అన్నిటికంటే క్రూషియల్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది చాలా డేంజరస్ అండి. ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు మన తెలుగు విద్యార్థులు. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఈజీ, ఎందుకంటే 1:10 పిలుస్తారు వాళ్ళు. ఒక 500 వేకెన్సీస్ ఉంటే ఆల్మోస్ట్ 5,000 మందిని పిలిచేస్తారు. అందువల్ల రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఈజీగానే ఉంటుంది తప్ప ఇంటర్వ్యూ ఇబ్బంది ఉంటుంది. సో నా సిన్సియర్ సజెషన్ ఎప్పటికైనా ఎన్డీఏ చదవాలనుకున్నట్లయితే ఎస్ఎస్బీ ట్రైనింగ్ కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే మంచి ప్లేసెస్ ఏదైనా మొహాలి కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, లేకపోతే ఏదైనా డెహ్రాడూన్ కానీ కొన్ని ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చదివితే బాగానే ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం సార్. వెంకటేశ్వరరావు వైజాగ్ నుండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. సార్ ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మా పాప చైతన్యలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే. అదే మెయిన్స్ రాస్తుంది, ప్రిపేర్ కి అవుతుంది. మార్క్ టెస్ట్ లో 150, 160 అవుతున్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఒకవేళ మెయిన్స్ రాకపోతే ఐఐటి కొత్తగా మద్రాసులో కొత్త క్యాంపస్, ఆఫ్రికా క్యాంపస్ పెట్టారు కదా, దానికి ఏ విధంగా మనం ప్రొసీడింగ్ అవ్వాలనేది మీకు ఒకసారి. మద్రాస్ మీరు చెప్పేది ఆన్లైన్ కోర్స్, బిఎస్ కోర్స్ గురించి మాట్లాడుతున్నారా? అది కాదు సార్, కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టారు కదండి. అవునండి, ఏ కోర్సు గురించి నేను చెప్పేది? అయితే ఏఎల్లో డేటా సైన్స్ ఉంది కదా సార్, ఏఐ డేటా కానీ. అది మద్రాస్ ఐఐటిలో ఉన్న కోర్సు గురించి మాట్లాడుతున్నారా? కాదు, ఆఫ్రికాలో కొత్త క్యాంపస్ మీరు పెట్టారు. చెప్పేది ఆఫ్రికా అంటారా? ఓకే. అవును సార్, అదే ఆఫ్రికా క్యాంపస్ ఆల్రెడీ అది పెట్టాడు. ఆల్రెడీ మన దగ్గర నుంచి కూడా 2-3 స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు నేను కూడా పంపించానంటే చక్కగా అది ఎగ్జామ్ మీరు రాసుకుని మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆఫ్రికా క్యాంపస్కి మీకు జనరల్గా జేఈ అడ్వాన్స్డ్తో పని ఉండదు. ఓన్లీ అబుదాబి క్యాంపస్కి అయితే జేఈ అడ్వాన్స్డ్ కావాలి, కానీ దానికి అక్కర్లేదు. చక్కగా వేరే సపరేట్ ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టుకుని రాసుకుని వెళ్ళొచ్చు. చాలా వైజాగ్ నుంచి. లేదండి, మామూలుగా జేఈ మెయిన్స్ ప్రిపరేషనే సరిపోతుందండి. ఓన్లీ మీరు అప్లికేషన్ పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి. కొంత బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ కొంత నేర్చుకుంటే సరిపోతుంది మీకు, అంతే. జస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో పాటుగా బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో బేసిక్ ఇంగ్లీష్ కూడా మీరు నేర్చుకుని ఆ ఎగ్జామ్ రాసినట్లయితే అందులో షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలుస్తాడు. జేఈ అడ్వాన్స్డ్తో పని లేదు, దానికి సపరేట్గా ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలుగా మీరు దీంతో పాటు కొంత ఎడిషనల్గా ఇంగ్లీష్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, అంతే, ఇంకేం అక్కర్లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, పవన్ తిరుపతి నుండి. నమస్తే పవన్ గారు. నమస్తే సార్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్, అది నేను బీటెక్ చేస్తున్నాను, ఓకే. 2024 పాస్ అవుట్ రీసెంట్ గా. ఓకే. నేను అదే ఇప్పుడు ఐసెట్ రాశాను సార్. నాకు ఐసెట్ లో ర్యాంక్ వచ్చింది 7,000. నేను ఎస్వి యూనివర్సిటీ పెట్టుకున్నాను తిరుపతిలో, ఓకే. సీట్ వచ్చిందండి దీంట్లో. చెప్పండి. హలో చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఫ్యూచర్ లో జాబ్ ఏమన్నా ఎలా ఉంటుంది, గ్రోత్ ఏమన్నా బెటర్ అంటారా ఎంబీఏ అని చెప్పి? మీరు జాయిన్ అయింది ఎంబీఏ, ఎంసీఏనా, ఏంటి, ఏ కోర్సు? ఎంబీఏ జాయిన్ అయ్యానండి నేను. కంప్యూటర్ సైన్స్ సిఎస్ఐటి తీసుకున్నాను. కానీ ఎంబీఏ ఆల్మోస్ట్ మీకు డౌన్ అయిపోతుందండి ప్రొఫైల్. ఎంబీఏ ఈజ్ నాట్ అంత అట్రాక్టివ్ ఫీల్డ్ అండి, థియరిటికల్ కోర్సెస్ అవన్నీ కూడా. మేబీ ఆ ఎంబీఏలో ఏదైనా స్పెషలైజేషన్, ఏదైనా డేటా అనలిటిక్స్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ లాంటిది ఏదైనా ఉంటే కొంత మీకు స్కిల్ సెట్ వచ్చే అవకాశం ఉంటుంది, అంతే తప్ప మీరు ఎస్వి యూనివర్సిటీలోకి వెళ్ళి ఏదో థియరీ చదువుతాను, మార్కెటింగ్ చదువుతాను, సేల్స్ గురించి నేర్చుకుంటాను, ఆపరేషన్స్ గురించి నేర్చుకుంటానంటే మార్కెట్లో జాబ్స్ అయితే మాత్రం మీరు అనుకున్నంతగా అంత ఫ్లరిష్గా అయితే జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉండవండి. ఉన్నా కూడా జనరల్గా మీకు మాక్సిమం 4-5 లక్షల రేంజ్ ఆఫ్ శాలరీస్ తప్ప
అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఎంబీఏ రాను కూడా టెక్ ఇండస్ట్రీ రీప్లేస్ చేస్తుంది కాబట్టి టాప్ కాలేజీలో చదివిన ఎంబీఏ స్టూడెంట్స్కి అయితేనే అది కూడా 50% ఆఫ్ ది సిలబస్ టెక్ ఇండస్ట్రీ సిలబస్ ఉంటేనే మీకు ఆ ఎంబీఏస్కి వాల్యూ ఉందండి. కొంతకాలం అసలు ఎంబీఏ డిగ్రీ అనేది చాలా ఏరియాస్లో ఉండదు, వ్యానిష్ అయిపోతుంది. సో నా సజెషన్ అసలు మీరు ఎంసీఏ జాయిన్ అయి ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే సేమ్ ఎగ్జామ్ కాబట్టి కౌన్సిలింగ్లో పెట్టుకుని. ఎంబీఏ ఆ కాలేజీలో అయితే అంత స్ట్రాంగ్గా నేను రికమెండ్ చేయలేనండి. బట్ మేబీ మీరు ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది ప్రాక్టికల్గా కొంచెం ఆ కోర్స్ నుంచి కొంచెం కష్టం అవుతుందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గుంటూరు నుండి. రమేష్ గారు నమస్తే. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి. పుత్తూరు నుంచి అండి, తిరుపతి జిల్లా, గుంటూరు కాదు, ఓకే. పుత్తూరు. మా పాప సెకండ్ ఇయర్ ఎంపీసీ చేస్తుందండి. ఓకే. పాపకి తమిళనాడులో మా బార్డర్ లో ఉన్నాం కాబట్టి మంచి కాలేజ్ కావాలనేది కోరికండి. నేను రైతు, సాధారణ రైతు కాదు, సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతుందండి. మీరు ఇప్పుడు ఏమున్నాయి మీ దగ్గర? చదువుతుందండి. ఫస్ట్ ఇయర్ లో 440 వచ్చిందండి. అవును, ఎంపీసీయా? ఎంపీసీ అండి. ఓకే. ఓన్గా సంపాదించి మార్కులు. ఓకే. ఇప్పుడు మీకు ఏంటి, మీకు ఎగ్జామ్ ఇప్పుడు జేఈ మెయిన్స్ లో ఉంది కదా, ఇంజనీరింగ్ లో మంచి కాలేజ్ ఎన్నుకునే ఎగ్జామ్ ద్వారా మంచి కాలేజీ ఏంటి అన్నది ఎప్పుడు కూడా మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇది చాలా మంది పేరెంట్స్కి చాలా ఎపిసోడ్లో చెప్తున్నానండి. దయచేసి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మన ఈ రోజు ఎపిసోడ్లో కూడా చాలా మంది జరుగుతుంది. మంచి కాలేజీ ఏంటి అన్నది పాయింట్ కాదండి. మీరు రాసి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ రాకపోతే మీరు కర్ణాటక దగ్గరలో కామెట్గా ఎగ్జామ్ రాయడమో, లేకపోతే ఏదైనా బిట్ సెట్ కానీ, లేకపోతే ఐఐఎస్సీఆరో లేకపోతే నైజరో ఇలాంటి వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా రాస్తేనే కొంచెం మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే, మేనేజ్మెంట్ కోటాలు మీరు డబ్బులు పెట్టుకుని ఏదైనా బెంగళూరులోనో లేకపోతే చెన్నైలోనో ఏదైనా మంచి కాలేజీలు ఏదైనా డొనేషన్ కట్టి ఏదైనా కేటగిరీ బిలో మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలి. ఈ రెండు కాకుండా మీరు వెళ్ళాలి అంటే ఇంకా లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయండి, 15 లక్షల ఫీజు ఉంటాయండి. ఇప్పుడు అశోక్ యూనివర్సిటీయో లేకపోతే ప్లక్ష యూనివర్సిటీయో లేకపోతే ఇలాంటి ఈవెన్ శివనాథర్ కానీ ఇలాంటి కాలేజీలు ఉంటాయి. వాటిలో ఫీజు కట్టుకుని దానికి కూడా 90% ఉంది కాబట్టి అలాంటి వాటికి అప్లై చేయాలి. ఈ 3 వేసు తప్ప వేరే వేసులో ఎంసెట్ రాస్తానో లేకపోతే ఇంకోటి ఏదో లోకల్ కాలేజీలో మంచి కాలేజీ ఉంది అంటే మీకు ఎగ్జామ్ స్కోర్ లేకుండా ఎవరో 2 ఆప్షన్స్. మీరు స్కోర్తో మీరు అప్లై చేసి లిబరల్ ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళొచ్చు, మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసి వెళ్ళొచ్చు. లేదు అంటే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళొచ్చు, లేదంటే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. సో లేదంటే ఇంటర్ మార్కులు తెల్లొచ్చు, 4వ ఆప్షన్. ఇంటర్ మార్కుల్లో 98% అలా ఉన్నట్లయితే ఇంటర్ మార్కులు తెల్లొచ్చు. మీరు చెప్పిన 440 మార్క్స్ ఇంటర్ మార్కులకు వెళ్ళే అవకాశం లేదు. జేఈ మెయిన్స్ మీకు వచ్చే అవకాశం లేకపోతే అది కూడా పోయింది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళాలి, మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళాలి, డబ్బులు ఎక్కువ పెట్టుకుని లిబరల్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలని. ఈ వీటిల్లో మీకు అవకాశం లేదు అనుకుంటే ఇంకా 4వ ఆప్షన్కి మంచి కాలేజ్ అంటే అబ్రాడ్ వెళ్ళాలి. నేను అబ్రాడ్ వెళ్ళాను, మా పిల్లల్ని పంపించడం అంటే అవ్వదు. సో చాలామంది ఇది ఒక రాంగ్ నోషన్ అండి. ఇది పిల్లలు మంచి కాలేజీకి వెళ్ళాలంటారు, ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. మంచి కాలేజ్ ఏదైనా వేరే దేశంలోనో లేదా వేరే చోట ఎక్కడైనా వస్తే మంచి మార్కులు వచ్చాయంటే పంపించండి. సో ఈ 5 రకాల వేస్లోనే మీరు మంచి కాలేజీకి వెళ్ళగలరు తప్ప మంచి కాలేజీ పేరు నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఆర్వీ కాలేజ్ మంచి కాలేజ్ అని చెప్పాను మీకు బెంగళూరులో, ఉపయోగం ఉంది, దానికి ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ ఇప్పుడు ఏ షోరూంలో చీర బాగుంటుందని అడిగారు, పలానా షోరూంలో బాగుంటుందని ఉపయోగం లేదు. మీ దగ్గర ₹1,00,000 ఉంటేనే ఆ షాప్కి వెళ్ళాలి. ₹1,00,000 ఉండాలి అన్న పాయింట్ అండర్లైన్ చేసుకుని వెళ్ళాలి మీరు. అందువల్ల ఏంటంటే మంచి కాలేజీకి వెళ్ళాలంటే నేను చెప్పిన 5 రకాల వేస్లో మాత్రం వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇది చాలా మంది తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇష్టం, అది అబ్రాడ్డా, ఇంటర్ మార్కులతో వెళ్తారా, లిబరల్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్తారా డబ్బులు కట్టి, లేదు అంటే ఏదైనా జేఈ మెయిన్స్ కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారా, జేఈ మెయిన్స్ రాస్తారా, అంతే. ఈ 5 ఆప్షన్స్లోనే వెళ్ళాలండి ఎవరైనా కూడా. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నారాయణరావు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. నమస్తే నారాయణరావు గారు. నమస్తే సతీష్ గారు. చెప్పండి సార్. నేను మా పాప బైపీసీ సెకండ్ ఇయర్ అండి ఇప్పుడు. ఓకే. బైపీసీ ఫస్ట్ ఇయర్ మిడ్ లో ఉండగా ఒకసారి మిమ్మల్ని వాళ్ళ ఛానల్ ఫోన్ లో కాంటాక్ట్ చేశాను. అప్పుడు మీరు సెకండ్ ఇయర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు ఇప్పుడు అనుకోకుండా మీరు ఇది కలిసారు. సార్ ఇప్పుడు షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంబీబీఎస్ అండ్ అదర్ రిలేటెడ్ వాట్ ఎవర్ బీడీఎస్ అవి అయితే ఉన్నాయో. సో ఇది బయో ఇన్ఫర్మేటిక్స్, బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఎలా ఉంటుందండి? కోర్స్ బాగుంటుందండి. ఎక్కడ చదువుతున్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎక్కడ వచ్చే అవకాశం ఉందో, ఎక్కడ మీరు ప్లాన్ అది చెప్పండి. అంటే ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ మధ్యలో. అవునండి, బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది జనరల్గా మీకు మాక్సిమం బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ బయోటెక్నాలజీ కానీ జేఈ మెయిన్స్తో ఇస్తారు తప్ప బయాలజీ స్టూడెంట్స్కి బయో ఇన్ఫర్మేటిక్స్కి వెళ్ళాలంటే అవి రీసెర్చ్ ఫీల్డ్స్ అండి. మీరు ఏదైనా ఐఐఎస్సీఆర్ లాంటి ఎగ్జామ్ రాసి బయాలజీ చదివితే అక్కడి నుంచి బయో ఇన్ఫర్మేటిక్స్కి ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా లేదు అనుకుంటే ఇంటర్లో మార్కులు ఏదైనా వస్తే శస్త్ర యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంది, డీమ్డ్లో కొద్దిగా గొప్ప కొంచెం బెటర్, శివనాథర్లో బయాలజీ రీసెర్చ్ ఉందండి. ఈ 2 కాలేజీల్లో మీరు ఏదైనా ట్రై చేయండి. బయో ఇన్ఫర్మేటిక్స్ అని అన్నాను కదా అని చెప్పేసి మీరు గీతంలోనో కేఎల్జీలోకో లేకపోతే ఇంకొకటి ఏదో కాలేజీలోకి వెళ్ళిపోతే మళ్ళీ మీకు డీమ్డ్ యూనివర్సిటీస్లోకి వెళ్ళిపోతే అసలు మీకు కెరియర్ అనేది ఉండదండి. అసలు కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఆ కోర్సులు బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, లేదా ఫార్మా కానీ లేకపోతే నర్సింగ్, ఈ కోర్సెస్ అన్నీ కూడా అంటే చాలా లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇది చాలా మంది పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ 20,000 25,000 బ్యాచ్లు ఇవన్నీ, అంతకంటే జీతాలు అసలు మీరు ఎక్కడ చదవండి అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉండదండి. ఈ ఫీల్డ్స్లో మీరు ఎక్సెల్ అవ్వాలంటే దీస్ ఆర్ కంప్లీట్లీ ప్యూర్లీ రీసెర్చ్ ఫీల్డ్స్. ఇవి
ఈ రీసెర్చ్ ఫీల్డ్స్ అంటే రీసెర్చ్ అవకాశం ఉన్నటువంటి కాలేజీలకి దయచేసి మీరు ప్లాన్ చేయండి. ఇలాంటి కోర్సెస్ ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళి చదవాలి తప్ప ఇండియాలో మీరు చదవాలంటే ఐఐఎస్సిఆర్ కానీ లేకపోతే నైజర్ కానీ ఐఐఎస్సి బెంగళూరు కానీ ఐఐటీస్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్ళాలి తప్ప బైపీసీ స్టూడెంట్స్ వెళ్ళి ఉండదండి. జనరల్గా బయోఇన్ఫర్మాటిక్స్ అంటే 50% ఆఫ్ ది కోర్స్ ఈ సిఎస్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. అందులో ఇట్స్ ఎ టెక్నికల్ కోర్స్, ఇట్స్ నాట్ ఏ థియరిటికల్ కోర్స్. అందువల్ల ఏంటంటే మీరు అబ్రాడ్ అన్నా ముందే ప్లాన్ చేసేసుకోండి దయచేసి. లేదు అనుకుంటే జేఈ మెయిన్స్తో వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదు, మీకు బైపీసీ ఉన్నారు. ఇంకా మీకు తప్పదు వెళ్ళాలని ఇండియాలోనే చదవాలి. తర్వాత నేను రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్న తక్కువ ఆపర్చునిటీస్ నేను పట్టుకుని నేను పైకి ఎదగాలి, నేను ఏదైనా తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఫారెన్ వెళ్తాను వెళ్ళి తీరాలి. మీరు రీసెర్చ్ చేయాలంటే డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు లాంటివి కానీ ఐఐఎస్సిఆర్ లాంటి వాటికి వెళ్ళి రీసెర్చ్ చేస్తేనే దాంట్లో మీరు 2 లక్షలు 3 లక్షలు లాంటి జీతాలు మీరు చూడగలరు తప్ప మామూలుగా అయితే కొంచెం కష్టం అండి. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమైన తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోండి ప్రాక్టికల్గా. తప్పదు అనుకుంటే ఇంక శివనాధార్ కానీ లేకపోతే మీకు ఇలాంటి వాటిలో బయాలజీ ఏదైనా జాయిన్ చేయండి, అశోక యూనివర్సిటీ కానీ లేకపోతే ఇంకా శస్త్ర కొంచెం బెటర్ బయోఇన్ఫర్మాటిక్స్ తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటాడు కాబట్టి అలాంటి వాటిలో ట్రై చేయండి. ఇంకా థాపర్ యూనివర్సిటీ ఉంది బయోఇన్ఫర్మాటిక్స్, ఇంటర్ మార్కులు తీస్తారు. ఈ 3-4 కాలేజీల్లో ట్రై చేయండి. బట్ ఈ వీటిల్లో కూడా మీకు అందరూ ఎక్సెల్ అవుతారంటే 100కి 5-6 మాత్రమే మీరు వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి వాళ్ళు రీసెర్చ్ చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళకి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఆ ఫీల్డ్ ఎంచుకునే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించుకోండి. ఇంకా మీరు ఆయుర్వేదం హోమియోపతి చేస్తే బెటర్, మీరు ఈ బయోఇన్ఫర్మాటిక్స్కి వస్తే తలనొప్పులు ఎక్కువ ఉంటాయి. అన్లెస్ ద కాలేజ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ యూనివర్సిటీ అయితే తప్ప యూనివర్సిటీ రీసెర్చ్ యూనివర్సిటీ అవ్వాలండి. ఇది తంబరులు బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్తున్న విషయాన్ని, బయాలజీ కోర్సులన్నీ రీసెర్చ్ ఫీల్డ్సే. బయోకెమిస్ట్రీ చదువుతాను సార్, నేను వెళ్ళి అక్కడికి చదువుతాను, ఏదో విజ్ఞానంలో చదువుతాను, లేకపోతే అక్కడ వైజాగ్ ఏదో కాలేజీలో చదువుతానంటే కాదు ఇవన్నీ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, మాధవి విజయవాడ నుండి. మాధవి గారు నమస్తే అండి. నమస్తే. కిషోర్ గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. నమస్తే సార్. మా బాబు బీటెక్ 4th ఇయర్ చదువుతాడండి. హలో, బీటెక్ 4th ఇయర్ అండి? బీటెక్ 4th ఇయర్ సార్. అది ఎంటెక్ చేయించమంటారు, లేకపోతే సింగిల్ పంపించమంటారు, ఏది బెటర్ ఉంటుందని. అవునండి, బీటెక్ ఏ కాలేజ్ చదివాడు, ఎంత జీపీఏ వచ్చింది, అతను అసలు టెక్స్ట్ బుక్లు చదివి అలవాటు ఉన్నవాడా లేదా పీపీటీలు చదివి అలవాటు ఉన్నవాడా? ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఏమండి? ఓకే. బట్ ఎనీవే జనరల్గా అంటే బీటెక్ చదివిన విద్యార్థి అటు ఎంబీఏకి వెళ్ళాలా, లేకపోతే ఎంటెక్కి వెళ్ళాలా, లేదా అబ్రాడ్ వెళ్ళాలా, లేదా జాబ్కి ప్రిపేర్ అవ్వాలా, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి జనరల్గా బీటెక్ విద్యార్థులకి. ఆ ఆప్షన్స్కి నేను చెప్పి సలహా అయితే ఏంటంటే స్టూడెంట్ని అసెస్మెంట్ చేయాలంటే. స్టూడెంట్ని అసెస్మెంట్ చేయకుండా బీటెక్ ఎంటెక్కి వెళ్ళిపో అని చెప్పడం నాకు ఒక సెకండ్ పని. బట్ గేట్ ఎగ్జామ్ ర్యాంక్ వస్తుందా రాదా అనేది అసెస్ చేయాలి కదా. చెప్పడం ఏముందని సలహా చెప్పేయచ్చు ఈజీగా, చెప్పడం కాదండి. అతను స్టూడెంట్ని అసెస్మెంట్ చేసి 4 ఇయర్స్ ఎలాంటి కాలేజ్లో చదివాడు, ఎలాంటి జీపీఏ వచ్చింది, అతను ఎలాగ చదివి అలవాటు ఉన్నవాడు, టెక్స్ట్ బుక్లు చదివి కొంచెం సిన్సియర్గా చదివిన స్టూడెంటా లేకపోతే మామూలుగా వచ్చిన స్టూడెంటా, వాడికి ఐక్యూ లెవెల్ యాప్టిట్యూడ్ బాగుంటే క్యాట్ ఎగ్జామ్కి పనికొస్తాడా, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి, లేకపోతే ఎంఎస్కి పనికొస్తాడా, స్కాలర్షిప్లు వస్తాయా రావా, అతని ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కొంత అవగాహన తెచ్చుకుని సజెషన్ ఇవ్వగలం తప్ప ఏది మంచిది అంటే అన్ని మంచిదే కదండి. ఎంబీఏ ఇండియా మంచిదే, ఎంటెక్ ఇండియా మంచిదే, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చదివిన మంచిదే, పిహెచ్డీకి వెళ్ళిన మంచిదే, గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళిన మంచిదే. ఇందులో ఏది మంచిది కాదు అంటాక ఏమి లేదు కదా. సో ఏది అతనికి సూట్ అవుతుంది అన్నది నేను స్టూడెంట్ని చూడాలి. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ని చూసినట్టుగా అప్పుడు కానీ మనం చెప్పలేం. కాబట్టి మేబీ అది జనరలైజ్డ్ క్వశ్చన్ అండి. మేబీ స్టూడెంట్తో మళ్ళీ ఏదైనా పర్సనల్గా నేను కలిస్తే తప్ప నేను చెప్పలేను. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు. కాలర్స్కి చాలా మంచి విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.